ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అల్లుడు, వాడిని చంపేయక ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచావు? అవును బాబు, ఆడిని చూస్తేనే పెద్ద దొంగలుగా ఉన్నాడు బాబు. ఆడంత అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చేసినాడు. ఆడిని మాత్రం వదలొద్దు బాబు. అయ్యా పదండి అయ్యా, ఆడొద్దు చూద్దాం. పద మావయ్య. ఎందుకు విహారీ వాళ్ళని ఆపుతున్నావు? ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య, మావయ్య, అసలు లక్ష్మికి నాకు పెళ్లి జరగడానికి మేమిన్ని అవస్థలు పడ్డానికి కారణమే ఆ ప్రకాష్ గాడు. అల్లుడు, అలాంటి వెధవని ఇంకా ఊరుకోవడం ఏంటి? మావయ్య మీరుండండి. మామూలుగా అయితే ఆ ప్రకాష్ గాడు నా ముందుకు రావాలంటేనే భయపడతాడు. అలాంటోడు మన ఇంటికి వచ్చాడు. వచ్చి కనకం విషయంలో అబద్ధం ఆడుతున్నాడంటే ఏదో ఉంది మావయ్య. ఏమైనా సరే వాణ్ణి పట్టుకొని లాగి నాలుగు తగిలిస్తే అంతా కక్కుతాడు. లక్ష్మితో నా పెళ్లి గురించి నిజం కూడా అందరి ముందు కక్కితే చాలా ప్రమాదం. వాడు డబ్బు కోసమే మోసం చేస్తాడు, కానీ ఇలా ఎప్పుడు చేయడు. అలాంటి వాడు ఇలా ధైర్యం చేశాడంటే వాడి వెనక ఎవరో ఉన్నారు మావయ్య. అదెవరో మనం తెలుసుకోవాలి మావయ్య. అవునల్లుడు, వాడి వెనక ఎవరున్నారో తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజుల తర్వాత సడన్ గా ఎలా ఈ ప్రకాష్ గాడు వచ్చాడు? అసలు వాడిక్కడ దాకా రావడానికి ఎవరు వెనకుండి నడిపిస్తున్నారో చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ లోపు ఆ నీచుడు లక్ష్మితో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే? అవును బాబు, ఆ చేతులు నరికేస్తాను నేను. నా చెల్లెలతో వచ్చాను తెలిస్తే మాత్రం ఆడిని మాత్రం ఊరికి వదిలింది బాబు. పండు, రై, వాడికంత ధైర్యం లేదురా. లక్ష్మితో మిస్బిహేవ్ చేస్తే వాడిని నేనేం చేస్తానో వాడికి బాగా తెలుసు. ఆ విషయంలో మాత్రం మనం భయపడక్కర్లేదు. ఎందుకైనా మంచిది పండు, వాడి మీద కన్నేసి ఉంచరా. ఆడికి పట్టుపగల సుక్కలు చూపిస్తారు బాబు. విహారీ, ఆ ప్రకాష్ గారి సంగతి మేం చూసుకుంటాం. నువ్వు ఆ సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ఎలక్షన్స్ గురించి ఆలోచించు. ఆ రత్నం బాబు మీద నువ్వు ఎలాగైనా గెలవాలి.